గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు మనం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగం అందిస్తున్నాం. సో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన యొక్క ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈరోజు అనగా ఏప్రిల్ 23వ తారీఖు 2026 గురువారం పంచాంగం తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:39 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:12 అవుతుంది. తిథి శుద్ధ సప్తమి రాత్రి 1:32 వరకు ఉంది. అదేవిధంగా దాని తర్వాత అష్టమి రావడం జరుగుతుంది. నక్షత్రము రాత్రి 1:35 వరకు పునర్వసు నక్షత్రం ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. మరి యోగం చూద్దాం. సుకర్మ ఉదయం 10:46 వరకు ఉంటుంది. దాని తర్వాత ధృతి వస్తుంది. కరణము మధ్యాహ్నం 2:43 వరకు గరజీ ఉంటుంది. దాని తర్వాత రాత్రి 1:37 వరకు వనజీ ఉంటుంది. దాని తర్వాత భద్ర రావడం జరుగుతుంది. శుభ సమయం చూద్దాం. శుభ సమయం ఉదయం 5:39 నుండి 6:42 వరకు, మరలా ఉదయం 8:47 నుండి 9:49 వరకు, మరలా ఉదయం 10:41 నుండి 11:56 వరకు ఉంటుంది. తిరిగి 12:58 నుండి 2:01 వరకు ఉంటుంది. మరలా సాయంత్రము 4:06 నుండి 6:12 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండము ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:50 నుండి 10:40 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:51 నుండి 3:41 వరకు ఉంటుంది. వర్జ్యము మధ్యాహ్నం 2:18 నుండి 3:48 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 11:20 నుండి 12:50 వరకు ఉంటుంది. ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి మనం ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 23వ తారీఖు నాడు వివిధ సంవత్సరాలు పుట్టిన ప్రముఖ వ్యక్తులు. 1791వ సంవత్సరంలో జేమ్స్ బుకానన్ అనే వ్యక్తి జన్మించారు. అతను అమెరికాకి మాజీ అధ్యక్షుడు. 1858వ సంవత్సరంలో మార్క్స్ ప్లాంక్ అని భౌతిక శాస్త్రవేత్త జన్మించారు. ఇతడు నోబెల్ బహుమతి గ్రహీత కూడా. 1863వ సంవత్సరంలో నాదెళ్ల పురుషోత్తమ కవి జన్మించారు. ఇతను కవి, అదేవిధంగా హిందీ నాటకకర్త. 1891వ సంవత్సరంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జన్మించారు, ప్రముఖ రచయిత. 1923వ సంవత్సరంలో కోగంటి గోపాలకృష్ణయ్య గారు జన్మించారు, కొన్ని వందల గేయాలను రాసిన ప్రముఖ కవి. 1926వ సంవత్సరంలో తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ జన్మించారు. ఇతను మహబూబ్నగర్ చెందిన వ్యక్తి. 1938వ సంవత్సరంలో ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు జన్మించడం జరిగింది. 1949వ సంవత్సరంలో అక్కిరాజు సుందర రామకృష్ణ గారు జన్మించారు, ప్రముఖ రంగస్థల నటుడు, గాయకుడు, అధ్యాపకుడు కూడా. 1957వ సంవత్సరంలో జీవి పూర్ణచంద్ర గారు జన్మించారు, తెలుగు భాషోద్యమానికి బాగా పనిచేసిన వ్యక్తి, ఆయుర్వేద పట్టభద్ర నిపుణులు. సో అదేవిధంగా 1969వ సంవత్సరంలో మనోజ్ పాయ్ అనే వ్యక్తి జన్మించారు. హిందీ, తెలుగు సినిమాలలో ఇతను నటించడం జరిగింది. 1974వ సంవత్సరంలో శ్వేతా మీనన్ గారు జన్మించారు, భారతీయ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నటి కూడా. 1986వ సంవత్సరంలో నాగ్ అశ్విన్ భారతీయ చలనచిత్ర దర్శకుడు జన్మించారు. అదేవిధంగా ఈ రోజుని మనం ప్రపంచ పుస్తక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనను ఒకసారి చూద్దాం. 1635వ సంవత్సరంలో అమెరికాలో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఆ స్కూల్ పేరు బోస్టన్ లాటిన్ స్కూల్. 2012వ సంవత్సరంలో మావోయిస్టులు ఒడిశాలోని లక్ష్మీపూర్ శాసనసభ్యులైన జిన్ను హిక్కాను అపహరించడం జరిగింది. సో మనం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ప్రతిరోజు కూడా నేటి పంచాంగం అందిస్తున్నాము. ఆ రోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తేదీకి ఉన్న ప్రత్యేకతలు చెప్తున్నాము. ఆ రోజు జరిగిన ప్రత్యేక సంఘటనలు కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ప్రతిరోజు మీ మొబైల్లో రావాలి, మీకు మీ దగ్గరికి రావాలి అంటే ఇప్పుడే మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.